తెలంగాణ కేబినెట్లో కొత్తగా చేరిన ఆ మంత్రి ముందు చాలా సవాళ్లున్నాయి. నిఖార్సైన కాంగ్రెస్ వాది, బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలోకి వలస వచ్చిన ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న వార్ను ఆపడం పెద్ద ఛాలెంజే. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించి సయోధ్య కుదర్చడం అంత ఈజీ టాస్క్ కాదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఆ మినిస్టర్కు కత్తి మీద సామే. ఇంతకీ ఎవరా మంత్రి? పార్టీలో కొట్టుకుంటున్న నేతల్ని డీల్ చేసే విషయంలో అధిష్టానం చెప్పిందేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ బంపర్ ఆఫర్ కొట్టేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. జగిత్యాల జిల్లాకు ఇన్నాళ్లు మినిస్టర్ లేరన్న లోటును లక్ష్మణ్ తో భర్తీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే మంత్రి ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. రాజకీయాలు అగ్ని పరీక్ష కాబోతున్నాయి. ఏడాదిగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడం ఈయనకు పెద్ద ఛాలెంజ్. ఇప్పటికీ ఇద్దరి అనుచరులు ఒకరిపై మరొకరు సోషల్ మీడియాలో విమర్శించుకోవడం వివాదాస్పదమవుతోంది. హస్తం పార్టీ నేతల మధ్య వివాదాలను పరిష్కరించడం అంత ఈజీ టాస్క్ కాదు. జగిత్యాల సంజయ్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ ఉంది. దీంతో ప్రభుత్వంలో ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు అవుతుంది అన్న చర్చ జరుగుతుంది. అదే సమయంలో జీవన్ రెడ్డికి ఏ ప్రోటోకాల్ లేదు. దీంతో కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కావాల్సి వస్తుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చే మంత్రులకు స్వాగతం చెప్పాల్సిన వరకే జీవన్ రెడ్డి పరిమితమవుతున్నారు. అయితే అమాత్యులు వచ్చినప్పుడు కూడా ఈ మాజీ ఎమ్మెల్సీ వ్యవహార శైలి కొంత వివాదాస్పదమవుతుంది అన్న చర్చ సాగుతోంది. ఏ పదవి లేకపోవడంతో జీవన్ రెడ్డి నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అధిష్టానం పెద్దలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిచి ఉంటే ప్రభుత్వంలో టాప్ 3 పొజిషన్లో ఉండేవారు అని అంటారు. కానీ సంజయ్ కుమార్ చేతులు ఓడిపోయిన తర్వాత ప్రస్తుతం ఉనికిని కాపాడుకోవడానికి ఈ మాజీ ఎమ్మెల్సీ నానా తంటాలు పడాల్సి వస్తుంది. అయితే ఇన్నాళ్లు జీవన్ రెడ్డి మాట జవదాటని అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి రావడంతో ఈ మాజీ ఎమ్మెల్సీ ఓవైపు ఆనందిస్తూనే మరోవైపు తనకంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడంతో బాధపడుతున్నారని వినిపిస్తోంది. జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఉన్న ఇబ్బందులేంటో సీఎం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఇతర ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా సంజయ్ కుమార్ పైనే దృష్టి పెట్టారు. ఇటీవల వివిధ పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరగానే రేవంత్ రెడ్డి వెనక ముందు చూడకుండా కోట్లు ఇస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు కూడా జగిత్యాల విషయాలపై అధిష్టానం క్లారిటీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డిదే కాదు, సంజయ్ ను చూసే బాధ్యతను ఈ మినిస్టర్ కు అప్పచెప్పింది అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జగిత్యాలకు వచ్చిన లక్ష్మణ్ కు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, శాసనసభ్యుడు సంజయ్ కుమార్ వేరువేరుగా సన్మానం చేయడాన్ని చూస్తే హస్తం పార్టీలో విభేదాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జీవన్ రెడ్డి నిర్వహించిన సభ ముగియగానే లక్ష్మణ్ నేరుగా సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి మనిషిగా ముద్రపడిన లక్ష్మణ్ సంజయ్ కుమార్ ను దగ్గరకు చేర్చుకోవడాన్ని చూస్తే కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడి పాలిటిక్స్ పై క్లియర్ గా ఉందని చెప్పొచ్చు. ఇక అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి ఇవ్వడానికి ముందే సంజయ్ కుమార్ అంశాన్ని వివరించి ఏం చేయాలో, ఎలా డీల్ చేయాలో పార్టీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. ఈ మినిస్టర్ కూడా అధిష్టానం మాట జవదాటకుండా సంజయ్ ను కలుపుకొని పోతున్నారు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిన మొదట్లో అడ్లూరిలో ఉన్న పరిస్థితికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది అన్నది ఈ ఎమ్మెల్యే అనుచరుల మాట. మొదట్లో సంజయ్ ను లైట్ తీసుకున్న లక్ష్మణ్ ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారని అంటారు. అయితే సంజయ్ కుమార్ ను కలుపుకొని పోవడం సహజంగానే జీవన్ రెడ్డి వర్గానికి ఇష్టం ఉండదు. కానీ అధిష్టానం గీసిన గీతను లక్ష్మణ్ కుమార్ దాటకూడదు. దీంతో ఇద్దరిని కలుపుకొని పోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అడ్లూరి లక్ష్మణ్ కు సవాల్గా మారబోతున్నాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో జీవన్ రెడ్డి తన మాటే నెగ్గాలని చూస్తున్నారు. ఇదే సమయంలో సంజయ్ కుమార్ కూడా తన పట్టు వీడకపోవచ్చు. అనుకున్న వారికి టికెట్లు ఇవ్వకపోతే జీవన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు. పైగా ఏ ప్రోటోకాల్ లేకపోవడంతో గతంలో కన్నా ఇంకా దూకుడుగా వెళ్లేందుకు వెనుకాడకపోవచ్చు.
కానీ సంజయ్ అలా కాదు. పార్టీలో చేరిన తర్వాత నుంచి చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అదే చేస్తున్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. జీవన్ రెడ్డి 3-4 సార్లు విమర్శిస్తే ఒకేసారి గట్టిగా బదులిస్తున్నారు సంజయ్ కుమార్. ఇలా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అందుకే వీరి వ్యవహారాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లడం అడ్లూరి లక్ష్మణ్కు కత్తి మీద సామే. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ మంత్రి ఎలా చక్కబెడతారో, విభేదాలతో విమర్శించుకుంటున్న ఇద్దరు నేతలకు ఎలా సర్ది చెప్తారో చూడాలి.